హాయ్ ఫ్రెండ్స్, ఫిల్మ్ నగర్ బాగట్ట ఛానల్కి స్వాగతం సుస్వాగతం. మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ. తెలంగాణ ప్రజానీకానికి ప్రొఫెసర్ కోదండరామగా సుపరిచితులైన ముద్దసాని కోదండరామరెడ్డి గారు 1955 సెప్టెంబర్ 5వ తేదీన వెంకటమ్మ జనార్దన రెడ్డి దంపతులకు కరీంనగర్ జిల్లా మానుకొండూరు మండలంలోని ఊటూరు గ్రామంలో జన్మించారు. తర్వాతి కాలంలో విద్యావంతుడిగా ఎదిగిన కోదండరామ గారు పుట్టినరోజు ఉపాధ్యాయుల దినోత్సవం నాడే కావడం విశేషం. ఆయనకు 5 సోదరీమణులు, 1 సోదరుడు. 1983 మార్చి 30వ తేదీన సుశీల గారిని వివాహం చేసుకున్నారు కోదండరామ గారు. కోదండరాం తండ్రి జనార్దన్ రెడ్డి గారు ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లిలోని మంచిర్యాలకు చెందిన వ్యవసాయదారుడు. కోదండరాం తన విద్యాభ్యాసాన్ని దాదాపుగా వరంగల్లో పూర్తి చేశారు. వరంగల్లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసిన తరువాత రాజనీతి శాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసేందుకు 1975లో హైదరాబాదుకి చేరుకున్నారు కోదండరామ గారు. ఎంఏ, ఎంఫిల్, పిహెచ్డి చేసిన కోదండరామ గారు సమాజాన్ని నిశితంగా పరిశీలించిన వ్యక్తి. స్వతహాగా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న ఆయన తరగతి గదిని నిశితంగా పరిశీలించే ఉపాధ్యాయుడిగా సమాజాన్ని కూడా అలాగే అవగతం చేసుకున్నారు. 3.5 దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నెన్నో సంస్థలతో కలిసి పనిచేయడం ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు ఉద్యమ కృషికై దారితీసిందే. ఆంధ్రప్రదేశ్ సివిల్ లిబర్టీస్ కమిటీ, హ్యూమన్ రైట్స్ ఫోరం, సెంటర్ ఫర్ వరల్డ్ సాలిడారిటీ, వరల్డ్ సోషల్ ఫోరం అండ్ తెలంగాణ విద్యావంతుల వేదిక సంస్థల్లో కోదండరాం కీలక పాత్ర పోషించారు. భారతదేశంలో ఆహార భద్రత సమస్యపై సుప్రీంకోర్టు నియమించిన కమిషనర్కు సలహాదారుగా పనిచేశారు కోదండరాం గారు. ఆంధ్రప్రదేశ్లోని గోదావరి జిల్లాల్లో పోలవరం నిర్వాసితుల సమస్యలపై కూడా ఉద్యమించారు ఆయన. తద్వారా పోలవరం నిర్మాణాన్ని తాత్కాలికంగా ఆపగలిగారు. క్రీస్తుశేషులు జయశంకర్ లాంటి అనుపమానమైన ఉద్యమకారులతో కలిసి ప్రత్యక్షంగా ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు ఉద్యమంలో పాల్గొన్నారు కోదండరాం గారు. అన్ని సంస్థలను ఏకతాటిపైకి తీసుకొచ్చి ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి పునాదులు వేయడంలో తెలంగాణ విద్యావంతుల వేదిక కీలక పాత్ర పోషించిన కారణంగా తెలంగాణ సంయుక్త కార్యాచరణ కమిటీకి కోదండరాం నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాజకీయాలకు అతీతంగా 2009 డిసెంబర్ నెలలో ప్రొఫెసర్ కోదండరాం గారి నేతృత్వంలో ఏర్పాటైంది తెలంగాణ సంయుక్త కార్యాచరణ కమిటీ. తెలంగాణ ఉద్యమ సమయంలో సహాయ నిరాకరణ, మిలియన్ మార్స్, వంట వార్పు, సకల జనులు సమ్మె, సాగరహారం, చల్ మెయిన్ హైదరాబాద్ వంటి విజయవంతమైన కార్యక్రమాలతో చరిత్రలో అతిపెద్ద రాజకీయ సభలకు టీజేఏసీ బాధ్యత వహించింది. ఉద్యమం కోదండరాం గారి ఊపిరి. ప్రజా సమస్యల పట్ల ఉపేక్షించని వ్యక్తిత్వం ఆయనది. ఆవేశకావేశాలకు దూరంగా ఉద్యమాన్ని శాంతియుతంగా నడపడంలో దిట్టైన కోదండరాంని శాంతిదూత పురస్కారం వరించింది. అయితే తెలంగాణ ఏర్పాటుతో ఉద్యమకారుల పోరాటం ఆపకూడదని, ఎందుకంటే రాష్ట్ర ఏర్పాటు అనంతరం రాష్ట్రాభివృద్ధి కోసం ఇంతకంటే ఎక్కువగా పోరాడాల్సి వస్తుందని క్రీస్తుశేషులు జయశంకర్ గారు కోదండరాంకి చెప్పారట. దీనికి కొంత నేపథ్యం కూడా ఉంది. ఉద్యమ సమయంలో ప్రొఫెసర్ జయశంకర్ గారు, కేసీఆర్ తదితరులతో కలిసి పోరాటాన్ని సాగించిన కోదండరాం నాటి నుండే కేసీఆర్తో విభేదాలు పొడచూపడం గురించి కొన్ని సందర్భాల్లో కూలంకషంగా వివరించారు. రాష్ట్రంలో ఏ ప్రాజెక్టులను చేపట్టినా ప్రతి దాంట్లోనూ స్వలాభాన్నే కోరుకునే వ్యక్తి కేసీఆర్ అని ఘంటాపదంగా చెప్పారు కోదండరాం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకై ఎంతోమంది తీవ్రంగా ఉద్యమించి సాధించుకుంటే తీరా రాష్ట్రం ఏర్పాటయ్యాక కేసీఆర్ గద్దెనెక్కిన తర్వాత నిధులు ఎంతగానో దుర్వినియోగమయ్యాయన్నది కోదండరాం గారి ఆరోపణ. నిజానికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కోదండరాం గారు కేసీఆర్ హయాంలోని తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరుతారని అందరూ భావించారు. కానీ పార్టీలో చేరితే గనక తన భావ సారూప్యత దెబ్బతింటుందని, ప్రభుత్వం తప్పొప్పులను ఎత్తిచూపే అవకాశం ఉండదని భావించి టీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉండిపోయారు కోదండరాం గారు. ఆ తర్వాత తెలంగాణ జనసమితి పార్టీని స్థాపించిన, సాధారణంగా మన సమాజంలో విద్యావంతులు స్థాపించే రాజకీయ పార్టీలకు ఎలాంటి ఆదరణ ఉండదో తెలంగాణ జనసమితికి కూడా అదే పరిస్థితి ఎదురైంది. అంతేగాక ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ఉద్యమించిన కోదండరామ గారికి నాటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక అడ్డంకులను ఏర్పరిచింది. అయినప్పటికీ కోదండరాం ఎక్కడా ఎప్పుడూ మడమ తిప్పలేదు. ఓటర్ల నుండి సైతం తన తెలంగాణ జనసమితి పార్టీకి ఎంతమాత్రం ఆదరణ లభించకపోయినా తన పార్టీకి ఓట్లు పడడమే పరమావధి అని ఆయన ఎప్పుడూ భావించలేదు. ఆదరించకపోయినా ప్రజల పక్షాన ఉండి చేసే పోరాటానికి మాత్రం
కోదండరామి అలుపు రానివ్వలేదు. ఇక ప్రజా యుద్ధ నౌకగా పేరొందిన క్రీస్తుశేషులు గద్దర్ కోదండరామికి ఎంతో సన్నిహితులు. ఉద్యమ సమయంలో ఇద్దరి మధ్య చక్కని సాన్నిహిత్యం ఉండేది. గద్దర్ మీద కొన్ని కేసులు సైతం ఉన్న విషయం తెలుసు. ఆ కేసులు మాఫీకై ఆయన తన చివరి రోజుల్లో తప్పించడం గురించి, ఈ విషయమై గద్దర్ నాటి సీఎం కేసీఆర్ ఇంటి ముందు పడిగాపులు కాయాల్సి రావడం గురించి కోదండరాం ఆవేదన చెందుతారు. అయితే ఇక్కడో ఆసక్తికరమైన విషయాన్ని ప్రస్తావించుకోవాలి. తెలంగాణ రాష్ట్రాన్ని దశాబ్ద కాలం పాటు ఏలిన బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అక్రమాల్ని ఎండగడుతూ పోరాటాన్ని ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీతో కోదండరాం నేతృత్వంలో రూపుదిద్దుకున్న తెలంగాణ జనసమితి షరతులతో కూడిన మద్దతును అందించింది. ఆశించినట్టుగానే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలుపు సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే ఇది కేవలం ఎన్నికల ప్రక్రియ వరకు మాత్రమేనా, లేక కాంగ్రెస్ పార్టీలో తెలంగాణ జనసమితి భాగమవుతుందా అన్నది అనేక మందికి కలిగిన ఆసక్తికరమైన సందేహం. అంతేగాక కేసీఆర్ ప్రభుత్వ విధానాల్ని ఎండగట్టిన కోదండరాం ఇక మీదట రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఏర్పాటైన ప్రభుత్వం గనక ప్రజా వ్యతిరేక విధానాల్ని అవలంబిస్తే అదే తరహాలో విభేదిస్తారా అనే సందేహం కూడా కలుగుతోంది. ఈ సందేహానికి కోదండరాం కార్యాచరణే సరైన సమాధానం చెప్పగలదు. ఏదేమైనా నిజానికి ప్రజాపాలన రాజకీయ పార్టీల ధ్యేయంగా ఉండాలి. కానీ నిర్మోహమాటంగా చెప్పాలంటే దురదృష్టవశాత్తు రాజకీయాలు ప్రజాపాలన రెండు రైలు పట్టాల్లా మారిపోయాయి. ధనబలం మార్బలంతో అధికారాన్ని చేజిక్కించుకునే ప్రయత్నాలు, అధికార ప్రతిపక్ష పార్టీలు ఒకదాన్ని మరొకటి దుమ్మెత్తి పోసుకోవడంతోనే రాజకీయాలు నిండిపోయాయి. అందుకే నిష్పక్షపాతంగా ప్రజా సమస్యల పరిష్కారానికై పోరాడే కోదండరాం లాంటి మహాశక్తుల అవసరం ప్రస్తుతానికి సమాజానికి ఎంతైనా ఉంది. అందుకే ప్రొఫెసర్ కోదండరాం గారికి సరైన ఆదరణ దక్కాలని, ఆయన ఏ ప్రజా సమస్యల పరిష్కారాలను అయితే కోరుకుంటున్నారో వాటిలో అత్యధిక భాగం జరగాలని మనము మన ఫిల్మ్ నగర్ బాగట్ట ఛానల్ ద్వారా కోరుకుందాం. ఈ వీడియో ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే చేయడం జరిగింది. ఇందులో ఎటువంటి పెడార్థాలు తీయకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. జై జవాన్, జై కిసాన్, జై భారత్, జై హింద్, వందే మాతరం.